హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే ఎప్పటినుంచో కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఈ మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా సోది సొల్లు లేకుండా తెలంగాణలో ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారన్న దానిపై అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందో ఈ వీడియోలో తెలియజేస్తాను. అంటే ఈ వీడియోలో మొదటిగా తెలంగాణలో మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను ఈ జూన్ నెలలోనైతే పంపిణీ చేయాల్సిందిగానైతే ఉంటుంది. సో ఈ నెల 24వ తారీఖు నుంచి అయితే ఈ డబ్బులనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి నెల చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఈ జూన్ నెలలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. ఇక అందరూ ఊహిస్తున్నటువంటి విషయం ఏంటంటే మనకి ఈ నెల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అనేది అడుగుతున్నారన్నమాట. తిరిగి ఈ నెలలో కూడా పెన్షన్ లబ్ధిదారులకు పాత పెన్షన్ డబ్బులే, అంటే ఎవరైతే 2,000 రూపాయలు 4,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి అదే పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మన తెలంగాణలో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడే వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ డబ్బులపైన మాట్లాడుతూ నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేకపోయామని అయితే తెలపడం అయితే జరిగింది. గత ఏదైతే మే నెలలో చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి 2 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక జూన్ 2వ తారీఖు అయిపోయింది. ఈ జూన్ కూడా అయిపోయేదానికి వచ్చింది, కానీ తెలంగాణలో కొత్త దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయలేదన్నమాట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 2 నుంచి 3 నెలల సమయం అనేది పట్టొచ్చని, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సమయం అనేది ఇంకా పట్టొచ్చని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే ఖాతాలలో పెన్షన్ డబ్బులను పొందుతున్నారో వారందరికీ కూడా ఈ నెల నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పలు జిల్లాలలో ఈ పథకాన్ని, అంటే ఈ ప్రక్రియను అమల్లోకి తెస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైతే పాన్ కార్డ్ తోటి పోస్ట్ ఆఫీస్ బ్యాంకు తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ నెలలోనే పోస్ట్ ఆఫీసు బ్యాంక్ అకౌంట్ అనేది ఖాతా ఓపెన్ చేసి అయితే పెట్టి మీకైతే పెన్షన్లు ఇచ్చే అటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి సమర్పించండి. అప్పుడు నేరుగా మీరు తీసుకుంటున్నటువంటి పోస్ట్ ఆఫీస్లో పెన్షన్లు, అంటే చేతి నుండి తీసుకుంటున్నటువంటి పెన్షన్ డబ్బులు నేరుగా మీకైతే మీరు ఖాతా ఓపెన్ చేసినటువంటి పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరి తెలంగాణలో కొత్త పెన్షన్లు, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు మరో 2 నుంచి 3 నెలల సమయం అనేది పట్టొచ్చని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.